తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, హనుమత్ జయంతి మే 12. ఇక్కడ ఒక చిన్న సందేహం అడుగుతాను, చాలా మందికి వచ్చేదే. ఏప్రిల్ 28న మనం వాస్తవానికి జరుపుకున్నాం కదండి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత. అప్పుడు హనుమత్ జయంతి అన్నారు, మరి ఇప్పుడు హనుమత్ జయంతి అంటున్నారు. అసలు ఎప్పుడు హనుమత్ జయంతి? ఈ 12 విశేషం ఏంటి? వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి. అది ఏ తారీఖు వచ్చినా ఎప్పుడు వచ్చినా మనము చేసుకోవాల్సింది వైశాఖ బహుళ దశమి, అదే హనుమత్ జయంతి. ఈ ఏప్రిల్ ఇలా ఇప్పుడు జరుపుకునేటువంటి మహావీర జయంతి అనేటువంటి జరుపుకుంటూ దాన్ని చిన్న హనుమత్ జయంతిగా, దీన్ని పెద్ద హనుమత్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు. సంబంధించినవి కావు. అంతేనా? హనుమత్ జయంతి అనేటువంటిది వైశాఖ బహుళ దశమి, చాలా విశేషము. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హనుమత్ జయంతి. హనుమత్ జయంతి అనేటువంటి దానికి మనం ఏదన్నా ఒక విషయాలు చెప్పుకోవాలి అంటే ఆంజనేయ స్వామి వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుపుకోవాలమ్మా. హనుమత్ జయంతి రోజు నాడు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చాలా ప్రత్యేకత. ఈ పంచముఖము అనేటువంటిది ఏమిటి అని అంటే, ఆంజనేయ స్వామి వారి గురించి చిన్నవా ఒక మాట చెప్పాలి అంటే, ఇక చచ్చిపోతాడు ఈ మనిషి అన్నటువంటి వ్యక్తికి పంచ ప్రాణాలని ధారాదత్తం చేసేటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఒక్క మాటగా చెప్పాలంటే ఇందులో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, ఈశ్వరుడికి పంచముఖాలు, ఆంజనేయ స్వామి వారికి పంచముఖాలు, ఈశ్వరుడి యొక్క 11వ వంశ ఆంజనేయ స్వామి వారు. అలాగే పంచానాం జ్ఞానేంద్రియానాం అధిపతి ఆంజనేయ స్వామి, పంచానాం కర్మేంద్రియానాం అధిపతి ఆంజనేయ స్వామి, పంచభూతాలని కూడా ఆధీనంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆయనలో ఎవరున్నారు అంటే నరసింహస్వామి వారు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, వానరముఖం. హయగ్రీవుడు విద్యని కాపాడినటువంటి వాడు. ఈ విద్యను మొత్తాన్ని కూడా అపహరించకపోతే హయగ్రీవ అవతారంలో విద్యను మొత్తం తీసుకొచ్చారు. హయగ్రీవం ఉపాస్మహే అని చెప్పి. భూమిని కాపాడినటువంటి వారు వరాహస్వామి. అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి గరుత్మంతుడు. అన్ని రకాలుగా రక్షణనిచ్చేటువంటి వ్యక్తి నరసింహస్వామి. ఈ వానరం అనేటువంటిది కామ్యములు అనేటువంటి 5 పంచముఖాలతో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి దేనికి ఆ రూపం వచ్చింది అంటే, రామలక్ష్మణుని తీసుకెళ్లి సముద్రంలో ఎక్కడో మహిరావణుడు అనేటువంటి వ్యక్తి బంధిస్తే అతన్ని చంపాలి అంటే 5 దిక్కులా ఉండేటువంటి జ్యోతుల్ని ఒకేసారి ఆర్పాలి. దానికోసం ఆంజనేయ స్వామి వారి పంచముఖంగా వెళ్ళి 5 జ్యోతుల్ని ఒకేసారి ఆర్పారు. ఆయన ఊర్ధముఖంగా ఉండేటువంటి వీటితోటి 5 జ్యోతులను ఒకేసారి ఆర్పడం వలన పంచముఖ ఆంజనేయ స్వామి లాగా రామలక్ష్మణ్ తీసుకొచ్చినాడు ఆయన బయటికి. ఆ రకంగా ఎప్పుడైతే కనుక పంచముఖ ఆంజనేయ స్వామి వారికి మనం చేసేటువంటి ఆరాధన ఉంటుందో పంచ ప్రాణాలు నిలుస్తాయి అని చెప్పడానికి ఎలా అంటే ఆలోచన అవసరం లేదు మనకు, అంత గొప్పగా మనం వర్ణించవచ్చు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల అని చెప్పుకుంటే మనం రావచ్చు. అందులో ఇందాక మనం చెప్పుకున్న రీత్యా చూస్తే స్వాతి నక్షత్రం నరసింహస్వామి వారిది, హయగ్రీవుడిది వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రం, వరాహస్వామి వారిది శ్రవణ నక్షత్రం, గరుత్మంతుడిది విశాఖ నక్షత్రం, ఆంజనేయ స్వామి వారిది మనకు తెలిసిందే. ఇంకా అంటే ఈ ఒక్క విధానం కూడా పంచకూటమిలాగా ఉంటూ ఏదైతే మనిషి జీవితానికి మూలంగా పంచ ప్రాణములు అనేటువంటి ఉంటాయో ఆ పంచ ప్రాణములని కూడా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా వాటిని పూర్తిగా రక్షగా ఉంటూ కాపాడేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి. ఆయనకి చేసేటువంటి ప్రక్రియలో నేను చాలామందికి వివరం చెప్తా. అంటే మీరు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయాలంటే కాశీ వెళ్ళి చేయమంట. ఎందుకండి కాశీ ఎందుకు చేయాలంటే, రాముడు వారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రదేశం కాశీ. ఈశ్వరుడికి రాముడు వారిద్దరూ కూడా సంభాషించుకునేటువంటి సమయంలో కాశీ క్షేత్రమునందు ఎవరైనా కనుక మరణించినట్లయితే వారి చెవిలో రామనామం, నారాయణ శబ్దం ఎవరైతే చెప్తారో వాళ్ళకి స్మరణ మాత్రమే ముక్తి ఇచ్చేశాడు ఆయన. ఆ రకంగా రాముడు వారికి అద్వితీయమైనటువంటి ఇష్టమైనటువంటిది హరిహర క్షేత్రంగా కాశీ ఉన్నది.
ఆ క్షేత్రమునందు ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే కనుక రుద్ర సంపుటితో ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి అభయం అనేటువంటిది ఆ క్షణకాలంలోనే ఏర్పడుతుంది. అందులోనూ ఈ హనుమత్ జయంతి రోజు నాడే ఈశ్వరుడికి చాలా ఆ కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉండేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అక్కడ గవ్వల గౌరి అని అమ్మవారు ఉంటుంది. ఆవిడికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజే హనుమత్ జయంతి. ఇలా కొన్ని విషయాలని ఒకదానికొకటి సమూహమై అక్కడ ఏర్పడి ఉన్నది కాబట్టి అందులో ఒకసారి గంగలో మునిగినటువంటి విధానం కూడా ఉంటుంది. ఆ పుణ్య సమయమునందు వైశాఖ బహుళ దశమి రోజు నాడు గంగా స్నానము చేసి ఒక దోషడి నీళ్ళైనా పట్టుకొని ఆంజనేయాయ విద్మహే వాజు పుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు అని చెప్పి శివలింగం మీదే పోసేసేయండి. మీకు సరి అయిన స్థితిలో మీరు కనుక ఎర్రటి ఎండలో అలా కనుక కూర్చున్నట్లయితే మీ వరకు కూడా ఏదో ఒక జెండా వచ్చినట్టుగా ఆకాశం మేఘావృతమైనట్టుగా మీ వరకు ఎండ రాకుండా ఆయన కాపాడతాడు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది దేవుడు ఉన్నాడా అనేటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా నిదర్శనం మీకు కావాలి అంటే గంగలో స్నానం చేసి అంత శివలింగాన్ని దగ్గర పెట్టుకొని హనుమత్ జయంతి వాళ్ళు కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క 11వ వంశ ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆ ఈశ్వరుడికి నేను అభిషేకం చేస్తున్నా హరిహర క్షేత్రమునందు అని చెప్పి దోషుడితో తీసుకొని ఆయనకి మీకు మంత్రం రాలా ఓం నమ శివాయ అనుకుంటూ మీరు పూట మొదలు పెట్టండి. అంతటి ఎండలో మీరు కూర్చుంటే ఖచ్చితంగా 27-28 సార్లు ఓం నమ శివాయ మీరు పోసే సమయానికి ఆచ్ఛాదనలాగా వస్తుంది. అంతకు మించినటువంటి ఇంకా మనకు ఉన్నాడు అంటానికి ఇంకొక ఏదో మనకు అవసరం లేదు. అదొక్కటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. అక్కడ రూఢి ఉన్నాడు అంటానికి 100 రకాలుగా ఎక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. ఆ రకంగా ఎవరైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చేసుకోగలిగితే అత్యంత శ్రేయస్కరం. ఇక్కడ మనకు లేవాని కదా తప్పు. ఇక్కడ మనం ఎంత చేసుకున్నప్పటికీ కూడా ముక్తి మోక్షం అనేటువంటిది. ఇందులోనూ కూడా కాశీలోనే ఎందుకు చేయాలంటే చాలా క్షేత్రాలు ఉన్నాయి కదా మరి. అంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. అంటే ఎక్కడైనా తెలియని చోట ఒక పాపం చేస్తే పుణ్యక్షేత్రం వెళ్తే ఆ పాపం పోతుంది. పుణ్యక్షేత్రే కృతం పాపం కుంభమేళాంతు వినశ్యతి. ఏదైనా ఒక చక్కటి పుణ్యక్షేత్రంలో మనం కనుక పాపం చేస్తే కుంభమేళలో పోతుంది. కుంభమేళంలో కూడా ఏదైనా ఒక పాపం చేస్తే కాశీ క్షేత్రే వినశ్యతి. అంటే ఇక ఎక్కడ ఎలాంటి పాపము చేసినప్పటికీ కూడా కాశీ క్షేత్రంలో వినశ్యతి. ఇక దానికి మించింది లేదు. పుణ్యభూమి యందు పుణ్యక్షేత్రం వారణాసి, దాన్ని మహాశ్మశానము అని అంటారు. కాబట్టి ఆ పరిధిలో అక్కడ కనుక ఈ ఒక్క విధానాన్ని కనుక అనుసరించుకోగలిగితే ఆంజనేయ స్వామి వారికి 2 ఒకటి కాశీ క్షేత్రంలో ఆ రోజు నాడు ఉండేటువంటి పుణ్యము దొరుకుతుంది, స్వామివారి యొక్క స్పర్శ దర్శనము దొరుకుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఏదైతే కనుక పంచప్రాణాలకి మూలంగా కొన్ని కోట్ల యోగాన్ని అదృష్టాన్ని ప్రాణం అనేటువంటిది ఏ పరిస్థితులలో కూడా మనం అనుకుంటాం తీర్థం తీసుకుంటాం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్పి అసలు అనాల్సిన పరిస్థితి రాకుండా ఆయన ఎప్పుడూ కూడా కాపాడుతుంటాడమ్మా. ఆ పర్వతాన్ని పట్టుకొని అటు మనకు వెళ్ళిపోయినట్టుగా ఇటు మనకు తిరుగుతున్నట్టుగా మీరు అంటే కాశీనే వెళ్ళి చేస్తే వస్తుందంటే ఎక్కడైనా సరే ఆ రోజున ఆరాధించే విధానం విశేషంగానే ఉంటుంది. కాశీ అనేటువంటిది పుణ్యక్షేత్రం కనుక కొన్ని కోట్ల ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా మీరు అక్కడ ఎండలో కూర్చొని మాడు మండిపోతుంది, ఎండలో కూర్చున్నా, నేను ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నా, ఇబ్బంది పడుతుంది, నేను చేస్తున్నాను అనేటువంటి స్థితిలో మీరు చేస్తే ఆచ్ఛాదన ఏర్పడుతుంది ఒక క్షణం. అది గమనించిన తర్వాత మీరు నమస్కారం తీసుకోండి, అమ్మయ్య నాకు ఫలితం వచ్చింది అని చెప్పి కనీసం దానికోసమైనా ఈ ప్రయత్నం చేసుకుంటారని కొద్ది ఉద్దేశంతో చాలా చక్కగా తెలియజేశారండి. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణం.